హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వీరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ సర్టిఫికెట్లు అనేది ఇవ్వబోతున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లకు సంబంధించి మీరు ఏ విధంగా పొందాలి సచివాలయాల్లో, దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. అలాగే పెన్షన్దారులకు సంబంధించి కొంతమంది పెన్షన్లు అనేవి రద్దు చేస్తున్నారు ప్రభుత్వము. అయితే మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉందా లేదనేది మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ పైన జస్ట్ మీరు క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పెన్షన్ ఐడి నెంబరు, అంటే మీ దగ్గర పెన్షన్ కార్డు ఉంటుంది కదా, సో దాంట్లో మనకు పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలు. మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక సో మీరు మళ్ళీ సచివాలయాలకు వెళ్ళి ఎందుకు ఇన్యాక్టివేషన్ అనేది ఏంటనేది మీరు కనుక్కోవాల్సి అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఈ సర్టిఫికెట్లు అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఆ సర్టిఫికెట్లు ఏంది, ఈ సర్టిఫికెట్లు మీరు ఏమేమి చూపించి తీసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీనికి సంబంధించి నోటిఫికేషను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దివ్యాంగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సదరం సర్టిఫికెటు స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మీ జిల్లాలో మరియు మీ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్లో స్లాట్ ఖాళీగా ఉన్నాయో లేదో ఇప్పుడు మీరు ఈజీగా తెలుసుకొని మనకు 25 నుండి ఇదైతే ప్రారంభమైపోయింది. ఇక మనకు స్లాట్ చెక్కర్ జిల్లా మరియు హాస్పిటల్ వారీగా ఖాళీలు అయితే తెలుసుకోవచ్చు. సో ఇక మనకు 21 రకాల వైకల్యాలు, కొత్తగా ఆటిజము, యాసిడ్ దాడి బాధితులకు కూడా అయితే స్లాట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఏపీ ప్రభుత్వము. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదండి మనకు అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్లో మనకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, అంటే మనకు గ్రామం మరియు వార్డు సచివాలయం అనే పేరు అయితే ఉన్నింది ముందు. ఇప్పుడు ఇదే మనకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అని చెప్పేసి పేరు మార్చారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సెలెక్ట్ టైప్ ఆఫ్ డిజబిలిటీ, అంటే మీకు ఏ విధంగా మీరు వికలాంగత్వం ఉన్నారనేది మీరు ఇక్కడ ఈ బాక్సెస్లో అనేది మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికెంట్ ఆధార్ కార్డ్ నెంబర్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ అయితే మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికెంట్ ఫుల్ నేమ్ అనేది ఇంగ్లీష్లో రాయాల్సి అయితే ఉంటుంది, మీ పేరు. అలాగే అప్లికెంట్ ఫుల్ నేమ్ మళ్ళీ మీరు ఇక్కడ తెలుగులో రాయాల్సి అయితే ఉంటుంది. అలాగే జెండర్ చూసుకున్నట్లయితే మేలా ఫీమేల్ అనేది మీరు ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా వేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు క్యాస్ట్, మీరు బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా అనేది మీరు ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి. సబ్ క్యాస్ట్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఇక మనకు రిలీజన్, మీరు ఏ కులానికి సంబంధించిన వారు, అలాగే క్వాలిఫికేషన్ మీరు ఎంత చదువుకొని ఉన్నారు, ఆక్యుపేషన్ మీరు ఏమైనా వృత్తి చేస్తున్నారా లేదా, అంటే పని చేస్తున్నారా లేదా. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మెటీరియల్ స్టేటస్, మ్యారీడా, అన్మ్యారీడా, డివార్స్ ఉంటే డివార్సు, అన్మ్యారీడ్ ఉంటే అన్మ్యారీడ్, విడో ఉంటే విడో, అలాగే ఓన్లీ సింగిల్ ఉమెన్ ఉంటే కనుక సింగిల్ ఉమెన్. ఈ విధంగా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అనేది వేయాల్సి అయితే ఉంటుంది. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఎస్ అన్ను అనేది మీరు ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు డోర్ నెంబరు, స్ట్రీటు, డిస్టిక్కు, మండల్, మున్సిపాలిటీ రాయాలి. అలాగే సెక్రటరేట్ నేము, పిన్ కోడ్ నెంబరు, పోస్ట్ ఆఫీసు, పోస్టల్ విలేజు, అలాగే డోర్ నెంబర్ మొత్తం ఇక్కడ ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో అదే ఆపోజిట్గా మీరు ఫిల్ చేయాలి. అప్లికెంట్ సైన్ అనేది ఉండాలి. సో ఈ అప్లికేషన్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అదే విధంగా ఉంటుంది అప్లికేషను. ఇక ఈ అప్లికేషన్కి సంబంధించి మీరు ముఖ్యంగా ఈ స్లాట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మరియు పెన్షన్ పొందాలంటే సదరం సర్టిఫికెట్ స్లాట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ సర్టిఫికెట్ కోసం మీరు ముందుగా మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్లాట్ బుకింగ్ సమయంలో సమర్పించవలసినటువంటి సదరం స్లాట్ బుకింగ్ అప్లికేషన్ కూడా అయితే నేను ఆల్రెడీ మీకు చూపించాను. 21 రకాల వైకల్యాల వివరాలను కూడా ఈ క్రింద అయితే మీకైతే ఇవ్వడం అయితే జరిగింది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సదరం సర్ట్ ఫామ్లో మనకు అడిగే వివరాలను కూడా మీరు ఆధార్ కార్డు డేటా ఆధారంగా మాత్రమే, మీరు ఆధార్ కార్డు అనేది చూసే మీరు ఫిలప్ చేయాలి. మీ సొంతంగా మీరు ఫిలప్ చేయకూడదు. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కానీ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మనకు అప్లికెంట్ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ మీకు క్లారిటీగా చెప్పేశాను. సో అలాగే ఆర్పిఎఫ్డి చట్టం ప్రకారం 2016 ప్రకారం ప్రభుత్వం 21 రకాల వైకల్యాలను గుర్తించి సదరం
స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు మీరు సంబంధించినటువంటి సరైన వైకల్యాన్ని డిజబిలిటీ ఎంచుకోవాలి. మీరు రాంగ్గా ఎంచుకుంటే కనుక మళ్ళీ మీ యథాప్రకారం ముందుకు వస్తుంది లెక్క. సో తప్పనిసరిగా మీరు ఇవి ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ విధంగా ఇక్కడ రోగాలు కూడా కుష్టి వ్యాధి నయమైన తర్వాత చేతులు లేదా కాళ్ళు దెబ్బతిన్న వారు, అలాగే నడవలేకపోవడము సమస్య, పోలియో లేదా ప్రమాదాల వల్ల చేతులు కాళ్ళు వైకల్యం చెందడము, 4 అడుగులు 147 సెంటీమీటర్లు లేదా అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న వాళ్ళకి సంబంధించి పుట్టుకతోనే మెదడు సమస్య వల్ల శరీర కదలిక సరిగ్గా లేకపోవడము, కండరాలు నెమ్మదిగా బలం కోల్పోయే తీవ్రమైనటువంటి వ్యాధి, మెదడు లేదా నరాలు దెబ్బతినడం వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలు, నరాలు దెబ్బతిని శరీర నియంత్రణ కోల్పోయే పరిస్థితి, చేతులు మరియు కాళ్ళు వణకడము మరియు కదలడం కష్టమయ్యే వ్యాధి, అలాగే వినికిడి లోపం, చెవులు సమస్య ఉన్నవారు, తీవ్రమైన మానసిక సమస్యలు, డిప్రెషన్ లేదా గందరగోళంలో ఉన్నవారు, అలాగే సాధారణం కంటే తెలివితేటలుగా తక్కువ ఉండడం, మందబుద్ధి, కంటి చూపు పూర్తిగా లేనివారు, అలాగే ఇక్కడ మసక చూపు లేదా తక్కువ చూపు ఉన్నవారు, చిన్న గాయమైన రక్తం గడ్డగట్టని వ్యాధి ఉన్నవారు, శరీరంలో రక్తం తక్కువ అయ్యే వ్యాధి తలసేమియా అంటారు, అలాగే సిక్లెస్ డిజీజు, అలాగే యాసిడ్ అటాక్ విక్టిమ్స్, స్పీచ్ లాంగ్వేజ్ డిజబిలిటీ, సో ఇక్కడ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ, అలాగే ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డరు, మల్టిపుల్ డిజబిలిటీస్. సో ఇవి అయితే మనకు వ్యాధులు అయితే ఇచ్చారు. సో ఈ వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా స్లాట్ అనేది బుకింగ్ చేసుకోవచ్చు. సదరం స్లాట్ బుకింగ్ ఎక్కడ చేసుకోవాలంటే మీ గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ దగ్గర మీరు బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్లాట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్తో కూడా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సదరం క్యాంపునకు వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ మీరు తీసుకొని వెళ్ళాలంటే మనకు స్లాట్ బుకింగ్ రిసిప్టు, ఆధార్ కార్డు ఒరిజినలు, 3 ఫోటోలు మరియు పాత వైద్య నివేదికలు, ఓల్డ్ మెడికల్ రిపోర్ట్స్ అనేది మీరు తప్పనిసరిగా ఇవి తీసుకొని వెళ్తే కనుక మీరు ఈ బుక్ అవుతుంది సదరం స్లాటు. అయితే ఏ హాస్పిటల్ మీకు కండక్ట్ చేస్తారో అంటే ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుందో అక్కడికి వెళ్ళి సో మీరు పరీక్షలు అనేది చేసుకోవాలి. సో ఈ పరీక్షలను చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైద్యులు మీకు ఎంత % వైకల్యం ఉంది అంటే వికలాంగత్వం ఎంత % ఉంది, సో మీరు పెన్షన్ తీసుకోవడానికి అర్హులేనా అనేది వాళ్ళు అన్ని రకములైనటువంటి పరీక్షలు టెస్ట్స్ అనేది చేసి వాళ్ళు నిర్ధారణ చేస్తారు. సో దీని ద్వారా మీకు సదరం సర్టిఫికేట్ అనేది వస్తుంది. మీకు 40% దాటి కనుక మీకు వస్తే కనుక వికలాంగత్వం పర్సంటేజు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం సో అప్పుడు మీకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.